ఉపాసన, రామ్ చరణ్ వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పుడు టైం దొరికినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఏదైనా సపోర్ట్గా చేసేందుకు, ఆయనకి బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా ఏదైనా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే పిఠాపురంలో అపోలో హాస్పిటల్ అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. అదేంటి అసలు? సో ఖచ్చితంగా మోడర్న్ అంగన్వాడీస్ అనేవి ప్రతి గ్రామాల్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. అలాంటి ఒక యూనిక్ ఐడియాతో అపోలో హాస్పిటల్స్ నుంచి ఉపాసన గారు అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళ తాతగారు సి ప్రతాప్ రెడ్డి గారి 93వ పుట్టినరోజు నాటికి దానికి సందర్భంగా ఆయనకి ఏదో ఒక యూనిక్గా చేయాలని చెప్పి, సరే మనం ఎట్లాగా అక్కడ పిఠాపురంలో ఈ అపోలో హాస్పిటల్ కడుతున్నాం కదా, దాంతోపాటు ఇది కూడా అటాచ్ చేస్తే బాగుంటుంది అనే విధంగా ఇవి కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని కనబోతారో, కొత్తగా వచ్చే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరుంటారో వాళ్ళందరికీ వాళ్ళ సేఫ్టీ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బెడ్ అంతా వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి, వాళ్ళ జీవన విధానం అంతా వాళ్ళు కేర్ చేస్తారనమాట. సో అది కూడా ఫ్రీగా అందించేదట ఆ సర్వీస్ అంతా కూడా వీళ్ళు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ పేరంతా కూడా ఇటు జనసేనకే వచ్చేటట్టు కూడా వెళ్తుందన్నమాట. మరి వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ అలాగా పార్టీకి కూడా ఉపయోగపడుతుంది, అటు వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఒక గుడ్ విల్ ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నారు అనమాట. సో మరి దానికి ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఆయన తరఫున మాకు మెసేజ్ ఇచ్చారనమాట. మీరు ఇంత బాగా ఇనిషియేటివ్ తీసుకురావడం మా పిఠాపురానికి చాలా బాగుంది, మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు. అట్లాగే ప్రతాప్ రెడ్డి గారికి అపోలో హాస్పిటల్ ఎన్నో విలువైన సేవలు అందిస్తూ ఉంటారు. సో మరి ఆయనకి 93వ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇట్లా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మీరు చేస్తున్న ఐడియా మా పిఠాపురం అభివృద్ధిలో భాగం అనుకుని మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తామని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే మెసేజ్ పెట్టారనమాట. అదే కాకుండా పిఠాపురంలో ఇంతకు ముందు చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమాత్రం రోడ్లు కూడా సరిగ్గా చేయకపోవడం, అదే కాకుండా అక్కడ హాస్పిటల్స్ కూడా అంటే అరే ఇప్పుడు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ సిటీలోకి రావాలి, వైజాగ్లోకి కానీ ఆ ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో లేకపోతే కాకినాడకు కానీ అటే వెళ్ళాలి. అంటే ఇంత దారుణమైన స్థితి నుంచి డే బై డే పిఠాపురం అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా వచ్చి దాని గురించి మాట్లాడే స్టేజ్కి తీసుకొచ్చారు. దాని గురించి ఏం చెప్తారు? సో ఖచ్చితంగా బేసిక్ ఏంటంటే ఒక ప్రతి ఊళ్ళో చదువుకున్న వాళ్ళు అనే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు పెరుగుతూ ఉన్న వ్యవస్థలో ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ గ్రామాలకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్ చేయాలని కూడా లేదు కాబట్టి సో వీళ్ళ ద్వారా ఇప్పుడు జనసేన పలానా కార్యక్రమం చేస్తానంటుంది, టీడీపీ వాళ్ళు పలానా కార్యక్రమం వాళ్ళందరినీ కూడా సద్వినియోగపరచుకుని ఎవరెవరి గ్రామాల్లో ఏం తక్కువైందో అది వాళ్ళ ఊరికి అందిపుచ్చుకునేలాగా ఈ చదువుకున్న వాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అన్ని ఊళ్ళు డెవలప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేపాటికి మన దగ్గర ఇంకా విలేజ్ అనేది ఆ వెనకబడతనం అనేది ఉండదన్నమాట ఖచ్చితంగా. సో డెవలపింగ్ ఇప్పుడు అమెరికా అలా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ విలేజెస్ కూడా చాలా పార్ష్గానే ఉంటాయి. సో మన విలేజెస్ కూడా విత్ అగ్రికల్చర్ అన్నీ బాగుండాలి అండ్ అన్ని సదుపాయాలు ఉండాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అడిగి ఆల్రెడీ చాలామంది అలసిపోయారు పెద్దవాళ్ళంతా. ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఓటేస్తున్నాం కాబట్టి దాని హక్కు వాళ్ళు తెలుసుకుని అటు గవర్నమెంట్ని అడిగి తెచ్చుకోవాలి. ఇప్పుడు అట్లా ఈ కొంతమంది ఇట్లా ఎవరైతే ఉపాసన లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంత తోచింది వాళ్ళు చదువుకుని వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ప్లస్ అమౌంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకున్న దాంట్లో సర్వీసింగ్ కింద ఇది ఏదో చేస్తున్నారు. సో అటు సైడ్ కూడా చదువుకున్న వాళ్ళు ఇంకేదైనా తేవాలి. సో మనం వెళ్ళి అక్కడ ఎవరిని తీసుకురావాలి అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు స్పాన్సర్షిప్ని ఏదైనా తీసుకురావాలి, దాంతో పెట్టించాలి, ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి. అది మొత్తం గవర్నమెంట్ చేయాలంటే కూడా సో వాళ్ళకి నిర్లక్ష్యం చేసినా ఇటు ఊర్లో ఉన్న చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళే ముందుకు వస్తే అన్ని గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి, వెనకబడిన గ్రామాలు కూడా ముందుకు డెవలప్ అవుతాయి.